నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు దుమ్ము లేపుతోంది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డ్స్ నెలకొల్పగా తాజాగా మరికొన్నింటిని తన ఖాతాలో వేసుకుంది. మొదటి వారంలో 292 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. వారంలోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇక ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో వసూళ్లు కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన 7వ రోజు జనవరి 18 కూడా 31 కోట్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఇంత వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $2.96 మిలియన్ వసూలు చేసి $3 మిలియన్ క్లబ్ లో చేరేందుకు అతి చేరువలో ఉంది. చిరు కెరియర్ లోనే $3 మిలియన్ల సాధించిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు రికార్డు నెలకొల్పనుంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా మరో ఘనత సాధించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో పెద్ద పండుగకు పలకరించిన ఆయన హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుతో ఈ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచారు. ఈ రెండు సినిమాలు 200 కోట్లు సాధించడంతో వరుసగా 2 సంవత్సరాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ 2 కూడా 200 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.